ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇంకోవైపు బీజేపీ. ఈ రెండు పార్టీలు ఈ రోజు బెంగాల్లో ఫుల్ వేడి పుట్టిస్తున్నాయి. ఫ్యూ మంత్స్ లో జరిగే బెంగాల్ ఎలక్షన్ లో బీజేపీ గెలవాలని చాలా గట్టిగా ట్రై చేస్తుంది. అదే విధంగా ఇప్పటికి 3 సార్లు సీఎం అయిన మమతా బెనర్జీ గారు కూడా కరెక్ట్ గా ఈ ఎలక్షన్ టైంలోనే 90 లక్షల మంది సంబంధించిన ఓటర్ ఐడీస్ అన్ని డిలేడ్ అయ్యాయి. ఎలక్షన్ కమిటీ ఈ 90 లక్షల మంది సంబంధించిన ఓటర్ ఐడీస్ ని పీక్ పడేసింది. అసలు ఉన్న ఫలంగా ఈ 90 లక్షల మంది ఓటర్ ఐడీస్ ని ఎందుకు డిలీట్ చేసింది? ఏప్రిల్ 2, 2026 వెస్ట్ బెంగాల్ మాల్దా డిస్ట్రిక్ట్ లో వేల మంది జనాలు హైవే మీద ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అండ్ BDO ఆఫీస్ లో 7 జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని హోస్టేజెస్ గా పట్టుకున్నారు. దాదాపు 9 గంటల పాటు ఏ ఒక్కరిని కూడా వదలలేదు. పోలీసులు జీపులను కార్లను వస్తుంటే రాళ్లతో దాడి చేస్తున్నారు. అండ్ ఇది ఒక్క ఊరికి సంబంధించిన విషయం కాదు, టోటల్ బెంగాల్ కి సంబంధించిన విషయం. అండ్ ఈ రోజు బెంగాల్లో ఎక్కడ పడితే అక్కడ వేల మంది జనాలు వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అసలు బెంగాల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుందో మనం క్లియర్ కట్ గా సింపుల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 1998 లో స్థాపించారు. అండ్ ఆ తర్వాత 2011లో ఈవిడ మొట్టమొదటిసారిగా సీఎం అయింది. ఇంకా అక్కడి నుంచి టోటల్ గా 3 టైమ్స్ ఈ రోజు దాకా ఆమె సీఎం గా గెలుస్తూ వచ్చింది. అండ్ మమతా బెనర్జీ గారు గెలవక ముందు వరకు దాదాపు 34 సంవత్సరాల పాటు లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక కమ్యూనిస్ట్ పార్టీ రూల్ చేసింది. అండ్ ఆ తర్వాత 2011లో మమతా బెనర్జీ గారు వచ్చారు. ఇంకా అప్పటి నుంచి బీజేపీ ఎంత ట్రై చేసినా కూడా గెలవలేదు. కానీ ఈసారి గెలవాలని గట్టి ధీమా చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు ఇవాళ. అండ్ ఈ తృణమూల్ గవర్నమెంట్ మేజర్ కమ్యూనిటీ అయిన హిందూస్ ని దూరంగా పెడుతూ వస్తుంది. ఈ గవర్నమెంట్ మీద ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే, బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లిం ఇండియన్ బార్డర్ దాటిచ్చి బెంగాల్లో వాళ్ళందరికీ ఒక పర్మనెంట్ ఐడి ఇచ్చి వాళ్ళకంటూ ఒక సొంత ఫేక్ ఓటర్ ఐడి ఇచ్చి వెస్ట్ బెంగాల్ సెటిల్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా తయారు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈ మ్యాటర్ ఇండియన్ సెక్యూరిటీకి చాలా పెద్ద థ్రెట్ తెచ్చిపడుతుంది. అండ్ మనందరికీ తెలిసిందే ఈ బెంగాల్లో హిందూకి ముస్లింకి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి బీజేపీ చాలా ట్రై చేస్తుంది. అక్కడ బీజేపీ జెండా ఎగరాలని చెప్పి నువ్వా నేనా అని గొడవ పడుతున్న ఈ కరెక్ట్ టైంలో ఎలక్షన్ కమిషన్ SIR అని చెప్పి ఒక రూల్ తెచ్చిపెట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఈ రూల్ October 28, 2025 లో తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఎవరైతే ఫేక్ ఐడెంటిటీ ఉంటుందో అండ్ ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్స్ కాదు, సో వాళ్ళందరి ఓట్లని పీక్ పడేయడానికి ఈ రూల్ అయితే తీసుకొని వచ్చి బెంగాల్లో. అండ్ ఈ రూల్ ఇండియాలోని 12 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కి వర్తిస్తుంది. సో ఎందుకంటే అక్కడ జరిగే ఇల్లీగల్ ఓటింగ్ ఆపడానికి. సో ఈ SIR రూల్ గురించి బెనర్జీ గారు ఏమంటున్నారో మీరే ఒకసారి వినండి. 4 election bound state: Bengal, Tamil Nadu, Kerala and Assam. They are doing it 3 only the opposition state, but not in Assam, because this is double engine state. బీజేపీ ఎలక్షన్ కమిషన్ తో చేతులు కలిపి నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇవాళ. సో ఈ క్రమంలో దాదాపు 90 లక్షల మంది సంబంధించిన ఓటర్ ఐడీస్ అన్ని డిలీట్ చేసి పడేశారు, హోల్డ్ లో పెట్టారు కొంతమంది. అండ్ ఇందులో 60 లక్షల మందికి సంబంధించి ఓటర్ ఐడీస్ అన్ని సస్పెక్టెడ్ లిస్ట్ లో పెట్టారు. అండ్ ఈ 90 లక్షల మందిని డిలీట్ చేసి పెట్టింది ఒక ఆఫీసర్ అండ్ ఇంకొక జడ్జి కాదు, ఒక సాఫ్ట్వేర్. వెస్ట్ బెంగాల్లో November 2025 లో SIR ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అండ్ February 28 ఫైనల్ ఓటర్ లిస్ట్. సో దీని ద్వారా ప్రతి నలుగురిలో ఒకరిని డిలీట్ చేసి పెట్టారు. దాదాపు 60 లక్షల మందికి సంబంధించిన ఓటర్ ఐడీస్ అన్నింటినీ డిలీట్ చేశారు. అండ్ అక్కడతో అకౌంట్ ఇంకా 60 లక్షల మందికి సంబంధించిన ఓటర్ ఐడీస్ అన్ని కూడా సస్పెక్టెడ్ లిస్ట్ లో పెట్టారు. సో వాళ్ళని డిలీట్ చేయలేదు, అలాని కన్ఫర్మ్ చేయలేదు, హోల్డ్ లో పెట్టారు. సో వాళ్ళందరినీ ఎందుకు హోల్డ్ లో పెట్టారంటే వాళ్ళ పేరులో చిన్న లెటర్ చేంజ్ అండ్ చిన్న మిస్టేక్ ఉన్న, జెండర్ మ్యాచ్ అవ్వకపోయినా అండ్ 15 to 48 ఏజ్ లేకపోయినా, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళందరూ హోల్డ్ లో పెట్టి. ఈ ప్రాసెస్ ఎందుకు చేశారు అంటే, ఎవరైతే బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్ గా మైగ్రేట్ అయ్యారో బెంగాల్లో వాళ్ళందరి ఫేక్ ఓట్ లిస్ట్ ని ఆపడానికి ఈ ప్రాసెస్ అయితే తీసుకొని వచ్చారు అక్కడికి. అండ్ ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ కి దాదాపు 1 కోటి మందికి పైగా ఇమిగ్రెంట్స్ వచ్చారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇప్పుడు దీనిలోకి ఆ సాఫ్ట్వేర్ ఎలా తీసుకొని వచ్చారంటే 20 years ఓల్డ్ లిస్ట్ అండ్ కరెంట్ ఓటర్ లిస్ట్ ని మ్యాచ్ చేసి, అండ్ ఎవరి ఓటర్ ఐడీస్ అయితే మ్యాచ్ అవ్వో అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా డిలీట్ చేయడం అండ్ సస్పెక్టెడ్ లిస్ట్ లో వేయడం, ఇట్లాంటివన్నీ జరిగాయి ఈ సాఫ్ట్వేర్ ద్వారా. ద రిపోర్ట్స్ కలెక్టివ్ అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసే ముందు ఎటువంటి ట్రయల్స్ అండ్ టెస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్ గా దాన్ని యూజ్ చేశారు. అండ్ ఈ సాఫ్ట్వేర్ కరెక్ట్ గా ఓల్డ్ రికార్డ్స్ అన్నిటిని స్కాన్ చేస్తుంది లేదని చెప్పి కూడా చెక్ చేయలేదు, డైరెక్ట్ గా వీళ్ళైతే యూజ్ చేసి. అండ్ ఒక సీనియర్ ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చి అది ఎంత కరెక్ట్ గా పనిచేస్తుందో మాకు తెలియదని చెప్పి ఒప్పుకున్నారు. సో ఆ ప్రాసెస్ లో దాదాపు 90 లక్షల మందికి పైగా ఓటర్స్ అన్ని డిలీట్ అయ్యాయి అండ్ హోల్డ్ లో పెట్టేశారు. అండ్ ఈ రోజు ఈ చిన్న సాఫ్ట్వేర్ చేసిన పనికి దాదాపు 1 లక్షల మంది ఈ రోజు వాళ్ళ డాక్యుమెంట్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఓటర్ ఐడి కోసం, కేవలం ఒక చిన్న సాఫ్ట్వేర్ చేసిన తప్పు వాళ్ళు. అండ్ ఇందులో కోల్కతా హైకోర్టు జడ్జి షాహిదుల్లా గారి పేరు కూడా డిలీట్ అయింది ఓటర్ లిస్ట్ లో. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మనుషులు కూడా చాలా వరకు సస్పెక్టెడ్ లిస్ట్ లో ఉండే డిలీట్ అయ్యని చెప్పి చెప్తున్నారు ఆయన. హైకోర్టు జడ్జే కాదు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అండ్ బూత్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో దీని గురించి మమతా బెనర్జీ
బీజేపీ వాళ్ళు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళ పేర్లను తీసుకొచ్చి కొత్తగా బెంగాల్ ఓటర్ లిస్ట్ లో యాడ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇవాళ. దీనికి రిలేటెడ్ గా బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక బీజేపీ వ్యక్తిని పట్టుకున్నాం, ఆయన దాదాపు 400 కొత్త ఓటర్ లిస్ట్ ని తీసుకెళ్తుండగా మేము పట్టుకున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇవాళ. సో యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒక బూత్ లెవెల్ ఏజెంట్ దాదాపు 50 ఫార్మ్స్ వరకు మాత్రమే సబ్మిట్ చేయాలి రోజుకి. అండ్ లోక్సభ మెంబర్ అభిషేక్ బెనర్జీ గారు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు, ఒక బీజేపీ వ్యక్తి అక్రమంగా కొన్ని వందల ఫేక్ ఓటర్ లిస్ట్ అన్ని సబ్మిట్ చేస్తున్నారని చెప్పి. సో ఇదేం కొత్త కాదు, దీనికన్నా ముందు కూడా ఢిల్లీ, మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగే టైంలో సేమ్ ఇలా బల్క్ లో వేరే స్టేట్లకు సంబంధించిన పర్సన్స్ అన్ని ఫేక్ ఓటర్ లిస్ట్ లో ఉన్నాయని చెప్పేసి పోస్ట్ చేశారు అభిషేక్ బెనర్జీ గారు ట్విట్టర్ లో. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ వీలైనంత వరకు ఈ వీడియోని షేర్